లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మీరు కూడా మా అఖిల ప్రియలాగా ఏదన్నా సమస్య ఉంటే వెంటనే స్పందించేలాగా మీరు కూడా సమస్యలకి తెలుపుకునేలా ఫోన్ నెంబర్ యాడ్ చేయండి సార్. యాడ్ చేసిన ఇలాంటి ఎమ్మెల్యే గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆయన ఎక్స్ప్లెయిన్ ఉన్న వాళ్ళకి తప్ప మా బుట్టి వాళ్ళకి పని కాదు సార్. మా సొంత పిల్లలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్. బొమ్మ అఖిల ప్రియ గారు, ఎక్కడెక్కడి సమస్యలైనా సరే లోకేష్ గారి దృష్టికి వెళ్ళటమే వెంటనే స్పందిస్తారండి. మీరు మీ నియోజకవర్గానికి ఏ సమస్యలైనా నేను తీరుస్తాను అని వాట్సాప్ నెంబర్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు. కానీ మా ఎమ్మెల్యే గారు అవి ఏమీ రిలీజ్ చేయడు. ఆయనకి ఎక్స్ప్లెయిన్గా కావాల్సిన వాళ్ళకి, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి పనులు చేసుకుంటాడు. ఊళ్ళో ఎవరెవరికి అప్పచెప్పి పనులు చేయండి అని చెప్తాడు. వాళ్ళు చెప్పినట్టే ఆయన చేస్తాడు. ఆయన సొంత స్వశక్తి అదేమి లేదు. ధూళిపళ్ళ నరేంద్ర గారు, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ధూళిపళ్ళ నరేంద్ర గారు, మీకన్నా చిన్న భూమా అఖిల ప్రియ గారు ఎలా ఉన్నారో చూసి చేతనైతే ఖాళీ టైంలో అలాంటి మంచి పనులు చేసే వాళ్ళని చూసి నేర్చుకోండి సార్. నిమ్మల రామానాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి. అంటే నేను ఒక్కదాన్ని వేస్తే మీరు గెలిచారని నేను అన్నా సార్. ఎమ్మెల్యే అన్నవాడు అందరి సమస్యలు తీర్చాలి, కానీ మీరు తీర్చేది కొందరు సమస్యలు మాత్రమే. అది మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇన్స్పిరేషన్గా ఉన్నవాళ్ళు, మీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు చేస్తారు. మా అమ్మ కూడా రాజకీయాల్లోనే ఉంది. పంచాయతీ వార్డు నెంబర్గా ఇప్పుడు 4 ట్రిప్పుల నుంచి టీడీపీ తరఫునే పోటీ చేసి పార్టీ జెండానే మోస్తుంది. ఒకప్పుడు ఒక బజారు మొత్తం కూడా మమ్మల్ని వెళ్ళేసిన మాకు పార్టీ జెండాలే, మాకు పార్టీయే కావాలి అని పార్టీ కోసం పనిచేసాము. ఎన్ని వీడియోలు అప్లై చేసినా పబ్లిక్కి కనికరం అనేది లేదు. మీరు స్పందించట్లేదు. దయచేసి వాళ్ళని చూసన్నా నేర్చుకోండి సార్. ధూళిపళ్ళ నరేంద్ర గారు, మీకన్నా చిన్న ఆయన నారా లోకేష్ గారు ఎక్కడెక్కడ వేరే దేశాలకు పొట్టతిప్పలకి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసి నిమ్మల రామానాయుడు గారు లాంటి ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకు లేడని దుఃఖపోయేలా నాలాంటి వాళ్ళకి మీరు తలనొప్పిగా కావద్దు సార్. మీకు దయచేసి సాయం అందరికీ చేసేలా చేయండి. ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే కాదండి ప్రజలకు చూసేది, ఓట్లు రానప్పుడు కూడా చూడండి. టీడీపీ పార్టీలో వీళ్ళే చక్కగా పరిపాలన చేసేదని నా మట్టుకి నా మనసుకు అనిపించింది. దయచేసి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తే మాత్రం ఇలాంటి ఎమ్మెల్యేకి మాత్రం మళ్ళీ సీటు ఇవ్వండి సార్.